హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు ట్రెజరీ శాఖ నుండి కీలక జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు ఒకేసారి 2 శుభవార్తలొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మరియు పదవీ విరమణ అనంతరం లాభాల చెల్లింపులపై కీలక నిర్ణయాలైతే తీసుకుంది. దీని ద్వారా వేలాది మంది పెన్షనర్లకు న్యాయమైతే జరగనుంది. ఇందులో మొదటి శుభవార్త ఏంటంటే, పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే ఆ ఆలస్యానికి వడ్డీ చెల్లించాలనే ప్రభుత్వం నిర్ణయం. ఇప్పటివరకు వివిధ జీవోలు వేర్వేరు ప్రమాణాల ప్రకారంగా వడ్డీని లెక్కించేవి. ఇప్పుడు వాటన్నిటిని సమీక్షించి తాజాగా ప్రభుత్వం ఏకీకృత నిబంధన జారీ చేసింది. దీని ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యమైతే ఆ మొత్తంపై జీపీఎఫ్ వడ్డీ రేటు మేరకే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం జీపీఎఫ్ వడ్డీ రేటు 7.1% వద్ద అయితే ఉంది. కాబట్టి ఆలస్యంగా చెల్లించే పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్ తదితర లాభాలపై ఈ రేటు ప్రకారం వడ్డీ ఇవ్వాలి. అయితే ఈ వడ్డీ చెల్లింపులు పాలనాపరమైన ఆలస్యాల వల్ల జరిగితేనే వర్తిస్తాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అంటే పెన్షనర్ పత్రాలు లేదా అవసరమైనటువంటి సర్టిఫికేట్లు సమయానికి ఇవ్వకపోతే ఆ ఆలస్యానికి ప్రభుత్వం బాధ్యత వహించదు. ఈ విషయమై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పిఎస్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. అక్టోబర్ 2, 2025 నుండి ఈ నిబంధనలు అమల్లోకైతే రానున్నాయి. ఇక రెండవ శుభవార్త ఏంటంటే, పెన్షన్ నిబంధనల సవరణపై ప్రత్యేక కమిషన్ సమీక్ష ప్రారంభమైంది. దీని కింద పెన్షన్ లెక్కింపు విధానం, ఫ్యామిలీ పెన్షన్ పరిమితులు మరియు దివ్యాంగ ఆధారితుల ప్రయోజనాలపైన కొత్త మార్పులు రావచ్చని అంచనా. ఈ సమీక్షలో పాత జీవోలు, సెంట్రల్ సివిల్ పెన్షన్ రూల్స్ నమూనా మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ 2 చర్యలతో ప్రభుత్వంపై ఉద్యోగ విరమణ చేసిన వర్గాల్లో విశ్వాసం పెరిగింది. గత కొంతకాలంగా పెన్షన్ బిల్లుల క్లియరెన్స్ ఆలస్యం, వడ్డీ లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పెన్షనర్లు ఇప్పుడు ఊరట పొందుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు పెన్షన్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమయపాలనతో చేయడానికైతే దోహదపడుతూ ఉన్నాయి.